స్టూడెంట్స్, సో ఈరోజు కొన్ని డౌట్స్ క్లియర్ చేద్దామని వస్తున్నానమ్మా. సో ఇంకా రేపటి నుంచి మీకు రెగ్యులర్గా టైం టేబుల్ షెడ్యూల్ అన్నీ ఇస్తాను. ఫస్ట్ పాయింట్, సో నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ కోచింగ్ తీసుకోవడం అవసరమా సార్ అని. నన్ను అడిగితే కనుక అవసరం ఉంది అని చెప్తాను, కొంతమందికి అవసరం లేదు అని చెప్తాను. ఎందుకంటే కోచింగ్ తీసుకోకుండా కూడా చాలామంది యూపీఎస్సీ కొట్టారు, గ్రూప్ 1 కొట్టారు, అలాగే గ్రూప్ 2 కొట్టారు, చాలా పోస్టులు కొట్టారు. ఎస్ఐ, కానిస్టేబుల్, ప్రతి ఒక్క పోస్ట్, చాలా పోస్ట్, అన్ని పోస్టులు కొట్టారు ఆల్మోస్ట్. కాకపోతే కోచింగ్ అనేది ఏంటి అంటే మిమ్మల్ని ఒక నిర్దేశిక మార్గంలో, అంటే మీరు ఏం చదువుతున్నారు నాకాడ కోచింగ్ తీసుకుని ఎప్పుడు నేను ఎక్కడే కానీ చెప్పలేదు, ఓకేనా. ఆడికి కూడా నాకాడ 400 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. సో ఈ కోచింగ్ అనేది ఏంటంటే ఇంకా కోచింగ్ తీసుకోకుండా మీకు ఒకవేళ అవగాహన ఉందంటే కనుక అవసరం లేదు, నేను కాదన్న. దానికి మీకు అథెంటిక్ బుక్స్ చదివి తెలిసింటే కనుక అథెంటిక్ బుక్స్ చదివి మీరు దాన్ని బట్టి మీరు ఇది కావచ్చు, ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో 5,000 10,000 అనేది ఎక్కడైనా మీరు ఆఫ్లైన్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నా కూడా 10,000 15,000 అవుతుంది అంతే. కాకపోతే రేపు మీకు జాబ్ వస్తే ఆ 10,000 15,000 చాలా 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 నన్ను అడిగితే కనుక ఒక చిన్న గోరుతో సమానం. 5,000 10,000 ఒక మంచి పోస్ట్ వచ్చిందంటే ఇంకా మీకు. సో కాబట్టి రేపు ఒకవేళ బార్డర్కి వచ్చి 7 మార్కులు 8 మార్కులు పోయి బాధపడి మళ్ళీ నా కాడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకేనా. సో కాబట్టి ఎక్కడ తక్కువ కోచింగ్ ఇస్తారు అనేది మాత్రం దయచేసి చూడొద్దు. ఎందుకంటే స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎక్కడ కోచింగ్ తక్కువ ఇస్తారు, ఎక్కడ మెటీరియల్ తక్కువ ఇస్తారు అనే దాని మీద ఎప్పుడు డిపెండ్ కావద్దండి. పిండి కొద్దీ రొట్టె ఉంటుంది, ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకవేళ కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో, నా ముందు వీడియోస్లో నేను చెప్పాను పేద విద్యార్థుల కోసం కొన్ని అథెంటిక్ బుక్స్ అని చెప్పాను. అవి తీసుకొని చదవండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి, ఓకేనా. దాంతోపాటు లాస్ట్ ఇయర్ సర్వే, బడ్జెట్ అవి కూడా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్, నేను ఇది చాలాసార్లు చెప్పాను అయినా కూడా తీసుకుంటున్నారు. బుక్స్ వచ్చేసి మ్యాక్సిమం అన్నా కూడా 250 పేజీలు ఉండాలండి. 200, ఎందుకంటే పెద్ద పెద్ద టాటా మిగ్రాహీలు కూడా వచ్చేది వాడు 400,000 కంటే ఎక్కువ సివిల్ సర్వీసెస్, ఓకేనా. సో కాబట్టి ఎందుకంటే ఇంకా తక్కువ పేజెస్ తీసుకోండి. మీరు కావాలంటే మీరు చదివే కెపాసిటీ ఉందంటే 500 600 పేజెస్ కూడా తీసుకోండి. కాకపోతే కనుక మీరు దీనికి నోట్స్ రాయాల్సి ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేదు కదా, ఓన్లీ చదువుకుంటా పోవడం వల్ల గ్రూప్ 2 జాబ్ రాదు. రివిజన్ ఈ 100 రోజుల్లో మీరు కనీసం అంటే 4 సబ్జెక్టులు అంటే 2 పేపర్లను మీరు మినిమం 3 సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి కూడా కాదు. సో నేను దాన్ని బేస్ చేసుకుని నేనేం చేస్తున్నానంటే కనుక రేపటి నుంచి అంటే కనుక రేపు షెడ్యూల్ ఇస్తాను. 25 నుంచి ఆ యొక్క షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రేపు నేను గ్రూప్లో పెట్టేస్తాను, మా స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళందరికీ పెట్టేస్తాను షెడ్యూలు. రేపు మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది నా షెడ్యూలు. నేను ఓన్లీ షెడ్యూలు 40 డేస్కి మాత్రమే వేశానండి. యాక్చువల్లీ 30 డేస్గా వేద్దాం అనుకున్నాను ఫస్ట్ పేపర్ను. కాకపోతే అది కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒక 10 డేస్ పెంచాను, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ 40 డేస్కి వచ్చేసి సెకండ్ పేపర్. ఈ ఫస్ట్ పేపర్తో పాటు సెకండ్ పేపర్ను కూడా బేసిక్స్ నేను దాంట్లో రాశాను షెడ్యూల్లో. బేసిక్స్ చదవండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ. ఎందుకంటే ఎకానమీ అనేది ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద బేసిక్స్ చదవకుండా మీరు డైరెక్ట్ ఎకానమీ చదివారనుకోండి అర్థం కాదు, ఓకేనా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ 25వ తేదీ నుంచి అంటే కనుక ఇంకా మీకు టైం ఉండేదంతా 23 24 ఈ 2 రోజులు మాత్రమే మీకు టైం ఉంది. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి అంతే, దయచేసి కాల్ చేద్దామా, వాట్సాప్ చేయండి షెడ్యూల్ కావాలనుకునే వాళ్ళు. దట్టు ఏం చేస్తారంటే కనుక ఆ షెడ్యూల్లో ఎటువంటి ఇంకా మార్పు ఉండదు. ఆ బ్యాచ్ రన్ అవుతూనే, అది ఆ యొక్క షెడ్యూల్ రన్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. 30 డేస్ 40 డేస్ 40 డేస్ 20 రోజులు పోతుంది. లాస్ట్ 10 డేస్ ప్లస్ ఉంటుంది అనుకో, 10 డేస్ పైన ఉంటుంది కదా. దాన్ని మీకు రివిజన్కి ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది నేను మీకు పర్సనల్గా చెప్తాను, యూట్యూబ్లో చెప్పకుండా పర్సనల్గా చెప్తాను. దాన్ని మీరు బేస్ చేసుకోండి. ఈ 2 రోజులు మీకు సమయాన్ని ఇస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే, నేను చెప్తా చూడండి. మేజర్ మిస్టేక్స్ ఏంటంటే కనుక మీరు మిమ్మల్ని నేను వీడియోస్ చూడొద్దు అని చెప్పను. మీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే, ఇప్పుడు కాకతీయులు అర్థం కాదు, దాన్ని వీడియో చూడండి, ఓకేనా. నా దాంట్లోనే ఉన్నాయి కదా, అథెంటిక్గా చెప్పాను, ఒక బిట్టు కూడా పక్కకు పోకుండా చెప్పాను. వీడియోస్ చూడండి. సెకండ్ వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అంటే మోడల్ పేపర్స్ ఆర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా కానీ అవి తీసుకొని ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా చెయ్యొద్దు, దానికి టైం ఉంది,
ఓకేనా, దానికి టైం ఉంది. ఇంకొకటి వచ్చేసి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం వల్ల ఏమవుతుందంటే కనుక రాయాలా, నేను కాదన్నాను, ఎక్కువ రాయకూడదు, ఎంతవరకు రాయాలనో అంతవరకే రాయాలా. ఓకేనా, సో ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు రాయొద్దు. ఓకేనా, నేను ప్రిలిమ్స్ పెట్టాను కదా, సెక్షన్ వైజ్ పెట్టాను ప్రిలిమ్స్కు, మొత్తం 19 ఎగ్జామ్స్ పెట్టాను ప్రిలిమ్స్కు, ఓన్లీ ప్రిలిమ్స్కు. ఎంతోమంది ఆడుకొని పోయారు ప్రిలిమ్స్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇది మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని భయపడిచ్చేదానికి కాదు, అలర్ట్ అవుతారు అని. మహా అనే కూడా ఒక సబ్జెక్టుకు 25 రోజులు గరిష్టంగా ఉంది, 25 రోజులు మాత్రమే గరిష్టంగా ఉంది ఏపీ హిస్టరీ. కానీ నేనేం చేశాను, ఈ 25 రోజులు మీకు ఇచ్చేదానికి కాదు కాబట్టి నేను దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ పేపర్ని డివైడ్ చేసి, డివైడ్ అండ్ రూల్ అంటారు దాన్ని హిస్టరీలో, దాన్ని డివైడ్ చేసి 40 డేస్కి పెట్టాను షెడ్యూల్. 40 డేస్, అది 25వ తేదీ నుంచి మీకు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రేపు ఆల్రెడీ మీ యొక్క దానికి పంపించేస్తాను. గ్రూప్స్ ఎన్ని గ్రూపులు ఉంటాయి, 4 గ్రూపులు ఉంటాయి, 4 గ్రూపులలో ఆన్లైన్లో పంపించేస్తాను, ఆఫ్లైన్లో పంపించేస్తాను, అందరికీ పంపించేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఈ 25వ తేదీ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కనుక ఈ షెడ్యూల్ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే, మీరు ఈ రోజు కనుక ఒకవేళ పొరపాటున ఒక సబ్జెక్ట్ ఒక ఈ రోజు చదవలేదు అనుకుందాం, ఒక ఏపీ హిస్టరీ, అది రేపు ఏమవుతుందంటే మీకు బర్డెన్ అవుతుంది. ఆ చదవడము చాలామంది చదివేసి ఉంటారు, మీరు ఒక్కరు చదవలేరని భయంతో చదువుతారు. నేను కూడా 100 రోజులకి ఇద్దామనుకున్నాను ఫస్ట్, యాక్చువల్లీ దాన్ని క్యాన్సిల్ చేసి 30 డేస్కి ఇద్దామనుకున్నాను. 30 డేస్కి ఇద్దామనుకుంటే కనుక చాలా కంజెస్టెడ్గా ఉంది, చాలా ఎక్కువగా, చాలా వ్యాస్ట్గా ఉందన్నమాట ఏపీ హిస్టరీ, అలాగే యాజ్ వెల్ యాజ్ పాలిటీ కూడా. సో కాబట్టి 40 డేస్కు ఏపీ హిస్టరీ పాలిటీ పేపరు, మళ్ళీ 40 డేస్కు సెకండ్ పేపరు, ఏది ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మళ్ళీ లాస్ట్లో వచ్చేసి 2 దాంట్లో గ్రాండ్ టెస్ట్ పెడతాను, ఏది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ గ్రాండ్ టెస్ట్ పెడతాను. ఎగ్జామ్ పోయే ముందర మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ఫాలో అవ్వండి అంతే. ఓకేనా, సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకా టైం లేదు, నాకు ఎక్కువ టైం లేదు మీకు. నేను ఇప్పుడు చెప్పి మెయిన్స్ కూడా సమయం లేదని చెప్పి దగ్గర నెల ఇదా అంది. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, నెల అవుతుంది. అయినా కూడా మీరు చాలామంది ఇప్పుడు కూడా బుక్స్ గ్యాదరింగ్లోనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేద్దామన్నా కూడా నాకైతే అర్థం కావడం లేదు. ఓకేనా, సో కాబట్టి నేను ఏ విధంగా చెప్తానంటే కనుక చాలా సింపుల్గా, చాలా దాని ఏమంటారు హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ ఉండాలి. ఇప్పటికే కానీ గ్రూప్స్లో 500 పేజీలు 600 పేజీలు చదివేదానికంటే మీరు బాగా చూడండి. ఎవరైనా సివిల్ సర్వీస్ అంటారా, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళని చూడండి, బాబు నువ్వు ఎవరైనా నోట్స్ రాసుకునేవాడు ఖచ్చితంగా రాసుకుంటాడు. మీకు ఆ శ్రమ ఉండకూడదనే నేను ఏపీ హిస్టరీ రాశాను, అలాగే పాలిటీ 100 పేపర్లో రాశాను. ఆడికి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ పేపర్. ఎందుకంటే ఫస్ట్ పేపర్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ పేపర్ గైడెన్స్ ఇస్తాను తప్పనికి సెకండ్ పేపర్ వరకు నేను చెప్పేదానికి అంత టైం లేదు, అది లేదు. సో కాబట్టి ఫస్ట్ పేపర్ ఎందుకంటే ఇది పోస్ట్ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ పేపరు ఇప్పుడు చెప్పినది చెప్తాను అనుకోద్దుమా, డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కనుక మీరు కనీసం ఒకరు కాకపోతే ఒకరన్నా వింటారు. నా స్టూడెంట్స్ అంటే ఎలా వింటారు, మిగతా వాళ్ళు కూడా ఉండరు కదా, కాబట్టి చెప్తున్నాను పోస్ట్ డిసైడ్ చేస్తుంది. ఈ సెకండ్ పేపర్ వచ్చేసి ఎకానమీ, ఏపీ ప్లస్ ఇండియన్ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ నుంచి ఇస్తాడో తెలీదు. ఇది మహా అనే కూడా ఒక 50 పెట్టారంటే ఇంటెలిజెంట్, మంచి ఇంటెలిజెంట్. 50 అంటే కనుక దగ్గర 90-80 మార్కులు పెట్టినా కూడా, 90-80 మార్కులు పెట్టినా కూడా మంచి ఇంటెలిజెంట్ కింద పోతుంది, మంచి పోస్ట్ వస్తుంది మీకు. మీరు అనుకున్న పోస్టు మంచి పోస్ట్ వస్తుంది. ఓకేనా, సో ఈరోజు కొంతమంది అడిగారనమాట, ఎవరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్. సో వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది, మా దానికి రిజర్వేషన్ ఉంది కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి చదవండి. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కోనికి ఏదైనా ఎవరైనా అడిగేదానికంటే నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పాను క్లియర్గా, ఇవి కొనుక్కోండి అని. కోచింగ్ తీసుకోలేకుండా తీసుకో, అవి చదువుకోండి, అవి కొనుక్కొని తీసుకున్న డబ్బులకు, అంతే కదా. సో ఇదండి మీకు చెప్పాలనుకున్నది. మీకు 25 రేపే మీకు షెడ్యూల్ ఇస్తాను. 25th నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూలు. 25th నుండి స్టార్ట్ అవుతుంది షెడ్యూలు. ఈ బ్యాచ్ పోతా ఉంటుంది. ఇంకా ఈ షెడ్యూల్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతా ఉంటారు మా స్టూడెంట్స్. వాళ్ళు ఆల్రెడీ 1.5 year నుంచి వాళ్ళు నా కాడ ఉంటారు కోచింగ్ తీసుకుంటే. వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ పేపర్ అయిపోయింది, సెకండ్ పేపర్ అయిపోయింది. సో వాళ్ళని క్రాక్ చేసి వెళ్ళిపోవాలంటే నా కాడ ఎంతమంది ఉన్నారంటే త్రూఅవుట్ 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఉండాలా. సో ఒకసారి ఆలోచించుకుని ఇప్పటి నుంచైనా మీరు సమయం వృధా చేసుకోవద్దు. అక్కడ కోచింగ్ తీసుకోకుండా లేదు, నేను ఫ్రీగా బుక్స్ చెప్పాను చదువుకోండి మా అని. ఓకేనా, ఎవరైతే ఈ యొక్క 40 days షెడ్యూల్ మీకు కావాలి, మెంటర్షిప్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. దయచేసి కాల్ చేద్దామా, నాకు టైం వేస్ట్. ఓకేనా, సో అది. అలాగే ఇంకొకటి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్పమని చెప్తున్నారు. అది ఆల్రెడీ నేను సగం అయిపోగొట్టేసానంటే రికార్డింగ్, అప్లోడ్ ఒక్కటి చేయలేదు. ఇది అయిపోని లేని అదేముంది, నాకు అప్లోడింగ్ చేసుకుంటే పడమే కదా. సో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆల్రెడీ రికార్డింగ్ చేసి పెట్టాను, అప్లోడింగ్ ఒకటి పెండింగ్ ఉంది. అదేం కాదు, ఒక 10 days కల్లా అయిపోగొట్టేస్తాను.
సో ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది. కోచింగ్ తీసుకోలేని వాళ్ళు బుక్స్ తీసుకోండి. కోచింగ్ మీరు ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఆఫ్లైన్ తీసుకుంటారు, ఆన్లైన్ తీసుకుంటారు. కానీ అనవసరంగా యూట్యూబ్లో వీడియోస్ చూడొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. పోస్ట్ పోన్ ఈరోజు ఇద్దరు అడిగారు, సేమ్ సార్ పోస్ట్ పోన్ అవుతుంది సార్ అని. మీకు నేను మొత్తుకొని చెప్పాను 100 సార్లు, పోస్ట్ పోన్ కాదమ్మా, పోస్ట్ పోన్ కాదమ్మా అని మళ్ళీ అడుగుతారు. నేనేం చెప్పాలా? మీరేం చిన్నపిల్లలా? కాదు కదా. వాళ్ళు చేస్తుంటారండి వీడియోస్ యూట్యూబ్లో. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. వాళ్ళ వ్యూస్ కోసమో మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మరేమో దాని గురించి నేను డిస్కస్ చేయను. సో కాబట్టి అందుకే వాళ్ళు ఎవరు వాళ్ళ డిస్ప్లేలో నెంబర్ ఇవ్వరు. నేను ధైర్యంగా ఇస్తాను నెంబర్, ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తాను కాబట్టి. ఇది ఈరోజు డేట్ బాగా ట్రాక్ రికార్డ్ చూడండి. నోటిఫికేషన్ నెల ముందే అని చెప్పాను నోటిఫికేషన్ పడుతుందని. విత్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్తో పాటు చెప్పాను. మెయిన్స్ ఏమని చెప్పాను, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుందని చెప్పాను. కొద్దిగా ఈ పక్క వచ్చి పడింది, ఒక 2-3 రోజులు అటు ఇటు పడుతుంది. ప్రతి ఒక్క దాంట్లో చూడండి. ఇదే కానీ మీకు మిస్ అయిందా? ఒక్కటి కూడా మిస్ కాలేదు. ఓకేనా? నా 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఇంతవరకు ఎవరిని మిస్లీడ్ చేయలేదు. ఎంతసేపు మంచి చెప్పేవాడిని. కొంతమంది చెప్తుంటారు వీడియోస్ కావాలి, మరి వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాదు కానీ వాళ్ళు స్టూడెంట్సే ఉంటారు. నాకు తెలిసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు చెప్పరు, వాళ్ళు స్టూడెంట్సే ఉంటారు. పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడము, క్వశ్చన్ మార్క్ పెట్టడము, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు నమ్మొద్దు, మీరు వాళ్ళు చూడొద్దు. ఏపీపీఎస్సీ వాళ్ళు చెప్పిందే ఫైనల్. ఒకవేళ వాళ్ళు మార్చాలనుకుంటే ఇంకా మీకు ఎప్పుడో ఇంటిమేషన్ ఇస్తారు, 1.5 నెలలు ముందే ఇస్తారు. ఓకేనా? హాల్ టికెట్లు అన్నీ వచ్చిన తర్వాత, సెంటర్లు అలాట్ అయిపోయిన తర్వాత మీకు పోస్ట్ పోన్ చేస్తామని ఎవరు చెప్పరు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పుడు కూడా గ్యాదరింగ్ చేసుకుంటున్నారు బుక్స్, ఇప్పుడు కూడా గ్యాదరింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కనుక ఇప్పుడు మీకు ఒక అవకాశం ఉందండి. నిరుద్యోగుల గురించి చెప్తున్నాను. ఇది నోటు. అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అనొచ్చు. ఏం సార్ అనొచ్చు మీరు కూడా. ఇప్పుడు 50 to 60% దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే పంచాయత్ సెక్రటరీ కానీ, కానిస్టేబుల్ కానీ, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళంతా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ దాటుకున్నారు. ఇప్పుడు మెయిన్స్కి వాళ్ళకి ఏం అడ్డం వస్తుందంటే కనుక ఎలక్షన్స్ అడ్డం వస్తున్నాయి. వాళ్ళు ప్రిపేర్ అయ్యేదానికి వాళ్ళకు టైం కుదరట్లేదు. ఈ నిరుద్యోగులకి ఏముంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 12 గంటలు కూర్చున్నా కూడా ఆరాంగా ఇవ్వకొట్టచ్చు 2 పేపర్లు. సో కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగత అనుభవిస్తున్నారు. సో ఈసారైనా దాటుకొని పోండి. ఇంత మంచి అవకాశం. నెక్స్ట్ సారి పడినప్పుడు మీకు మళ్ళీ 1:100 ఇవ్వరు. ఈసారి ఎందుకో ఇచ్చారు జాలి తలిసి వాళ్ళు, ఏపీపీఎస్ వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే కనుక అది నిరుద్యోగులు మాత్రం మంచి అవకాశం. ఇంకోటి, ఈ ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఈ పిల్లలు ఉంటారు, వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటుంది చాలా, అది చూసుకోండి. అలాగే ఎంప్లాయీస్ ఉంటారు, మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 3 hours చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఎవరైతే మెయిన్స్కి వచ్చారో 1:100 రేషియోలో, అందులో 50% పీపుల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. మేము ప్రిలిమ్స్ పాస్ కాము అన్న వాళ్ళు కూడా దాటుకున్నారు. అంటే వాళ్ళు అసలు మెయిన్స్ ప్రిపేర్ కాలేదు ఇంకా. సో ఆల్రెడీ మీరు కనుక గట్టిగా పట్టుకున్నారంటే నిరుద్యోగులు వీళ్ళని దాటుకోవచ్చు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దాటుకోవచ్చు. ఓకేనా? నేను ఎవరిని చెప్పట్లేదు, చెప్తున్నాను, వీళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు. ఈ పోలీసు వాళ్ళకు, పంచాయతీ సెక్రటరీలకు వీళ్ళు సెలవులు ఇవ్వట్లేదు. వాళ్ళు చదివేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకే ఫోన్ చేసి ఇది సార్ మా పరిస్థితి అంటుంటే ఏం చేస్తాం, ఏం చేయలేము, దాని టైంను మీరు చూసుకోండి, ఎట్లయితే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours చూసుకోండి అని చెప్తున్నాను. కాబట్టి ఈ ఎలక్షన్స్, ఈ సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ మీకు అడ్డం వస్తాయి. ఓకేనా? ఇంకా వీళ్ళు నిరుద్యోగులు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు, వాళ్ళకు ఎటువంటి బర్డన్స్ ఉండవు. ఓకేనా? సో కాబట్టి డైలీ 10 to 12 hours మీరు చదివేది 3 నెలలే. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇది నేను రాసేది లాస్ట్ టైము ఏపీపీఎస్ అని మనసులో ఫిక్స్ కండి. ఇదే ఏపీపీఎస్ ఎగ్జామ్ రాసేది లాస్ట్ టైము అని ప్రిపేర్ అయ్యారంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం కదా, 1 గంట చదివేవాడు కూడా 2 గంటలు చదువుతాడు, 2 గంటలు చదివేవాడు కూడా 3 గంటలు చదువుతాడు. ఓకేనా? మళ్ళీ రాసామో రాయమది అనవసరం. ఓకేనా? ముందు నేను ఇది మాత్రం బ్రెయిన్లో ఫిక్స్ కాండి. ఇది లాస్ట్, నా జీవితంలో నేను కష్టపడే 3 నెలలు, ఇదే నాకు జీవితము అని స్టాండర్డ్గా కూర్చొని హార్డ్గా ప్రిపేర్ కండి. అథెంటిక్ బుక్స్ మాత్రమే చదవండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఓకే అమ్మా, ఎనీవే థ్యాంక్ యూ. రేపు మీకు షెడ్యూల్ చూపిస్తాను, చూడండి.